Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డిస్క్రీట్ మ్యాథ్స్ అండ్ MFCS యూనిట్ 1 మ్యాథమెటికల్ లాజిక్ సంబంధించి కాన్వర్స్, ఇన్వర్స్ అండ్ కాంట్రాపాజిటివ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో అసలు కాన్వర్స్ అంటే ఏంటి, కాంట్రాపాజిటివ్ అంటే ఏంటి, ఇన్వర్స్ అంటే ఏంటి, ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇవి ఎలా మనం రాసుకోవాలి అనే డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియో సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో కన్నా ఇంతకుముందు ఆల్రెడీ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుని వచ్చాం. ఫ్రమ్ బేసిక్ లైక్ అసలు స్టేట్మెంట్ అంటే ఏంటి, ప్రపోజిషన్ అంటే ఏంటి, అండ్ కనెక్టివ్స్ ఏంటి, అండ్ అలాగే కాంట్రడిక్షన్, టాటాలజీ ఇలాగ ఎన్నో టాపిక్స్ చెప్పుకుని వచ్చాము. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ MFCSకి అండ్ అలాగే డిస్క్రీట్ మ్యాథ్స్ సపరేట్గా ఉంది, కింద క్లిక్ చేసి వాచ్ చేయండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సో మనకి ఇలా ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుందో, సో ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని కాన్వర్స్, దాని కాంట్రాపాజిటివ్, ఇన్వర్స్ ఎలా రాసుకోవాలని తెలియాలంటే అసలు ఇవేంటో తెలియాలి. ఓకే, అసలు ఫస్ట్ ఒక బేసిక్గా ఒక కండిషనల్ స్టేట్మెంట్ చూద్దాం. అంటే ఇఫ్ పి దెన్ క్యూ. కండిషన్ స్టేట్మెంట్లో మనకి ఏముంటుంది, కండిషన్లో ఇఫ్ దెన్ కదా, ఇఫ్ పి దెన్ క్యూ అంటే పి ఎగ్జిస్టెన్స్ ఉంటే దెన్ క్యూ అన్నట్టు. ఇఫ్ ఇట్స్ రైనింగ్ దెన్ ఇట్స్ క్లౌడీ అని అర్థం. అంటే మనకి వర్షం పడుతుంటే అర్థము క్లౌడీగా ఉన్నట్టు అని మనకి ఇక్కడ కండిషన్ స్టేట్మెంట్. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, పి ఇంప్లాయిస్ క్యూ అని. ఓకే, అండ్ పి మనకి ఇన్పుట్ కింద ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, అండ్ క్యూ ట్రూ ఫాల్స్ తీసుకోవడం జరిగింది. పి ఇంప్లాయిస్ క్యూ తీసుకున్నాం. పి ఇంప్లాయిస్ క్యూలో కండిషన్ ఏంటి, సింపుల్గా ఏంటి, ఎప్పుడైతే ఫస్ట్ ఇన్పుట్ ట్రూ ఉండి సెకండ్ ఇన్పుట్ ఫాల్స్ ఉంటేనే మనకి ఫాల్స్ వస్తుంది, మిగతా అన్ని కండిషన్స్లో ట్రూనే వస్తుంది. సో ఏంటి, ఎప్పుడైతే ఫస్ట్ ఇన్పుట్ ట్రూ ఉండాలి, సెకండ్ ఇన్పుట్ ఫాల్స్ ఉంటేనే మనకి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సో ఆ లెక్కలో చూసుకుంటే ట్రూ 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 వస్తుంది, ట్రూ ఫాల్స్ ఫాల్స్, ఎందుకంటే ఈ కండిషన్ మ్యాచ్ అవుతుంది, మిగతా అన్ని కండిషన్స్కి ట్రూవే ఉంది. ఇది ఒక కండిషన్ స్టేట్మెంట్. ఈ కండిషన్ స్టేట్మెంట్కి కాన్వర్స్ రాయమంటే ఎలాగా, సింపుల్. ఇక్కడ చూడండి, పి ఇంప్లాయిస్ క్యూ కదా, జస్ట్ క్యూ ఇంప్లాయిస్ పి. స్టేట్మెంట్లో పి ఇంప్లాయిస్ క్యూ ఉంటే కాన్వర్స్లో క్యూ ఇంప్లాయిస్ పి అని రాసుకోవాలి. అంటే సింపుల్గా చూడండి, ఇక్కడ ఇఫ్ పి దెన్ క్యూ అయితే ఇక్కడ ఇఫ్ క్యూ దెన్ పి అన్నట్టు. అంటే ఇఫ్ ఇట్స్ క్లౌడీ దెన్ ఇట్స్ రైనింగ్. ఓకే, ఇక్కడ రైనింగ్ బేస్డ్ ఆన్ క్లౌడీ ఉంటే ఇక్కడ క్లౌడీ బేస్డ్ ఆన్ రైనింగ్ ఉంటుంది. సో అర్థమైంది కదా, ఎప్పుడైతే స్టేట్మెంట్కి పొజిషన్స్ ఈ ఇన్పుట్ని అటు, ఆ ఇన్పుట్ని ఇటు మారుస్తామో అదే మనకి ఏంటి, కాన్వర్స్. లెఫ్ట్ ది రైట్కి, రైట్ ది లెఫ్ట్కి మార్చామనుకోండి, అప్పుడు ఏంటి మనకి కాన్వర్స్ అని అర్థం. ఓకే, క్లియర్ కదా. ఇలా ఇఫ్ పి దెన్ క్యూ అయితే కాన్వర్స్లో ఇఫ్ క్యూ దెన్ పి, ఈ పి అటు వెళ్ళింది, ఆ క్యూ ఇటు వచ్చింది, కండిషన్స్ మొత్తం మారాయి. సో దీని ట్రూత్ టేబుల్ ఎలా రాసుకోవచ్చు, క్యూ ఏంటి, ట్రూ ఫాల్స్ కదా, తీసుకోండి, ట్రూ ఫాల్స్, అండ్ పి ట్రూ ట్రూ ఫాల్స్. యాక్చువల్గా ఇదంతా కలిపే ఉండాలి, కానీ మీకు అర్థం కావడానికి నేను ఇండివిజువల్గా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు క్యూ ఇంప్లాయిస్ పి కదా. సో చూడండి, ట్రూ మనకి ఎప్పుడు ఫాల్స్ వస్తుంది, ఎప్పుడైతే ఫస్ట్ ఇన్పుట్ ట్రూ ఉండి సెకండ్ ఇన్పుట్ ఫాల్స్ ఉంటుందో అప్పుడే ఫాల్స్ వస్తుంది కదా. సో ట్రూ ఏమవుతుంది, ట్రూయే, అండ్ ఫాల్స్ ట్రూనే, అండ్ ట్రూ ఫాల్స్ కండిషన్ మ్యాచ్ ఉంది కదా, ట్రూ ఫాల్స్ మనకి ఏమొస్తుంది, ఫాల్స్, అండ్ ఫాల్స్ ట్రూ. ఓకే, సో సింపుల్గా ఏం లేదు, కాన్వర్స్ అంటే రైట్ లెఫ్ట్కి, లెఫ్ట్ రైట్కి మనం తీసుకుంటే కాన్వర్స్ వచ్చేస్తుంది. సో ఇది ట్రూత్ టేబుల్ ఆఫ్ కాన్వర్స్. మరి కాంట్రాపాజిటివ్ అంటే ఏంటి, సో ఏదైతే కాన్వర్స్ ఉందో దానికి నెగేషన్స్ యాడ్ చేయండి, అదే కాంట్రాపాజిటివ్. సో క్యూ ఇంప్లాయిస్ పి కదా, అంటే నెగేషన్ క్యూ ఇంప్లాయిస్ నెగేషన్ పి. అంటే స్టేట్మెంట్ వైజ్ ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ నాట్ యాడ్ చేసుకోవాలి. ఇఫ్ నాట్ క్యూ దెన్ నాట్ పి. చూడండి, ఇఫ్ నాట్ క్యూ దెన్ నాట్ పి. నాట్ ఎందుకు వచ్చిందంటే నెగేషన్ అర్థం నాట్ కదా, అంతే. ఇఫ్ నాట్ క్యూ దెన్ నాట్ పి. సో స్టేట్మెంట్ ఇఫ్ ఇట్స్ నాట్ క్లౌడీ దెన్ ఇట్స్ నాట్ రైనింగ్. సో ఇదన్నీ అర్థం ఒకటే వస్తుంది, మనకి ఏమి లేదు తిప్పి చెప్పడం అన్నట్టు. సో క్లౌడీ లేకపోతే రైనీ లేనట్టు. ఇఫ్ ఇట్స్ నాట్ క్లౌడీ దెన్ ఇట్స్ నాట్ రైనింగ్.
ఓకే, సో దీని ట్రూత్ టేబుల్ ఎలాగా? సో సింపుల్గా చూడండి, నెగేషన్ క్యూ. సో ఈ క్యూ ట్రూత్ టేబుల్ ఉంది కదా, దీన్ని నెగేషన్ అప్లై చేయండి. ట్రూ అంటే నెగేషన్ అంటే అర్థం ఏంటి? జస్ట్ అపోజిట్. ట్రూ ఉంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ ఇస్తుంది. సో క్యూలో ట్రూ ఉంది కాబట్టి సో నెగేషన్ క్యూలో ఏంటి మనకి సింపుల్గా ఫాల్స్. అండ్ నెక్స్ట్ ఫాల్స్ కదా అంటే ట్రూ. నెక్స్ట్ ఏముంది? ట్రూ ఫాల్స్. ట్రూ ఫాల్స్ అపోజిట్ ఫాల్స్ ట్రూ. రాసుకోండి, ఫాల్స్ ట్రూ. ఇప్పుడు నెగేషన్ క్యూ రాసుకున్నాం, ఇప్పుడు నెగేషన్ పి రాసుకోవాలి. ట్రూ ఫాల్స్, నెక్స్ట్ ట్రూ ఫాల్స్, నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ ట్రూ ట్రూ. సో వచ్చిన ఈ నెగేషన్ క్యూకి నెగేషన్ బికి ఇంప్లాయిస్ అప్లై చేయండి. కండిషన్ ఏంటి మనకి? ఫాల్స్ రావడానికి ఫస్ట్ దాంట్లో ట్రూ ఉండి సెకండ్ దాంట్లో ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ వస్తుంది. మిగతా అన్ని కండిషన్స్లో ట్రూనే వస్తుంది. సో కండిషన్ ఫస్ట్ దాంట్లో ట్రూ ఉండాలి, నెక్స్ట్ దాంట్లో ఫాల్స్ ఉండాలి, అప్పుడే మనకి ఫాల్స్ వస్తుంది. మిగతా అన్ని కండిషన్స్లో మనకి ఏమొస్తుంది? ట్రూనే వస్తుంది. ఫాల్స్ ఫాల్స్ ట్రూ, ట్రూ ఫాల్స్ మనకి ఇది మ్యాచ్ అవుతుంది. ట్రూ ఫాల్స్ ఫాల్స్, నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ట్రూ, నెక్స్ట్ ట్రూ ట్రూ ట్రూ. దట్స్ ఇట్. సో సింపుల్గా కాంట్రా పాజిటివ్ అంటే ఏంటి? జస్ట్ కాన్వర్స్కి నెగేషన్స్ పెట్టుకోండి. బోత్ సైడ్స్ నెగేషన్ పెట్టుకుంటే అదే కాంట్రా పాజిటివ్. సో ఒక స్టేట్మెంట్ని రైట్కి లెఫ్ట్, లెఫ్ట్ రైట్ మనం మార్చాం, మనకి ఇన్పుట్స్ని కాన్వర్స్ వస్తుంది. ఆ కాన్వర్స్కి నెగేషన్స్ పెట్టుకుంటే కాంట్రా పాజిటివ్ వస్తుంది. సో నెక్స్ట్ ఇన్వర్స్. ఇన్వర్స్ ఏంటంటే మన ఏదైతే కండిషన్ స్టేట్మెంట్ ఉందో దీనికి నెగేషన్ పెట్టుకోవాలి. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా, కాన్వర్స్కి నెగేషన్ పెట్టుకుంటేనేమో కాంట్రా పాజిటివ్ వస్తుంది. బేసిక్ కండిషన్ స్టేట్మెంట్ ఉంది కదా దానికి నెగేషన్ పెట్టుకుంటేనేమో ఇన్వర్స్ వస్తుంది. క్లియర్ కదా? సో బేసిక్ స్టేట్మెంట్ ఏంటి? పి ఇంప్లాయిస్ క్యూ, కాబట్టి నెగేషన్ పి ఇంప్లాయిస్ నెగేషన్ క్యూ. అంటే ఇఫ్ నాట్ పి దెన్ నాట్ క్యూ అన్నట్టు. సో ఏదైతే స్టేట్మెంట్ ఉందో దట్ నాట్ నాట్ అనేది ఇక్కడ నాట్, ఇక్కడ నాట్, ఇక్కడ నాట్, ఇక్కడ నాట్ పెట్టుకోండి. చూసుకోండి, ఇఫ్ నాట్ బి దెన్ నాట్ క్యూ, ఇఫ్ ఇట్స్ నాట్ రైనింగ్ దెన్ ఇట్స్ నాట్ క్లౌడీ. రైనింగ్ లేనప్పుడు క్లౌడీ ఉండదు. సో నెగేషన్ పి ఇంప్లాయిస్ నెగేషన్ క్యూ. సో ఆ నెగేషన్ వాల్యూస్ తీసుకోండి. ఫస్ట్ పి వాల్యూ ఏంటి? ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ కదా. సో పీకి నెగేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ కాస్త ఫాల్స్ ఫాల్స్ ట్రూ ట్రూ. ఓకే, అండ్ నెక్స్ట్ క్యూకి నెగేషన్ అప్లై చేస్తే ఫాల్స్ ట్రూ ఫాల్స్ ట్రూ. ఓకే, అండ్ ఇప్పుడు నెగేషన్ పి ఇంప్లాయిస్ నెగేషన్ క్యూ. సో చాలా సింపుల్ కదా. సో చూడండి, ఇప్పుడు మన కండిషన్ ఏంటి? ఎప్పుడు వస్తుంది మనకి? ఫస్ట్ ట్రూ వచ్చి తర్వాత ఫాల్స్ వస్తేనే ఫాల్స్ వస్తుంది. మిగతా అన్ని కండిషన్లో ఇంప్లాయిస్లో మనకి ఏమొస్తుంది? ట్రూనే వస్తుంది. సో ఫాల్స్ ఫాల్స్ ట్రూ, నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ట్రూ, నెక్స్ట్ ట్రూ ఫాల్స్, ఇది ఫాల్స్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఫాల్స్, నెక్స్ట్ ట్రూ ట్రూ ట్రూ. దట్స్ ఇట్. ఓకే, సో బేసిక్ కండిషన్ స్టేట్మెంట్కి పొజిషన్స్ రైట్ ది లెఫ్ట్కి, లెఫ్ట్ ది రైట్కి పంపిస్తే మనకి ఏమొస్తుంది? కాన్వర్స్. కాన్వర్స్ ఒక ఇన్పుట్స్కి నెగేషన్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? కాంట్రా పాజిటివ్. అదే మనకి బేసిక్ కండిషన్ ఉంది కదా, ఆ కండిషన్ నెగేషన్ పెడితే ఇన్వర్స్. సింపుల్. ఓకే, ఫస్ట్ ఈ కాన్వర్స్ ఏమో రైట్ లెఫ్ట్ మార్చాలి, లెఫ్ట్ రైట్ మార్చాలి, కాన్వర్స్ వచ్చేస్తుంది. దీన్ని నెగేషన్ అప్లై చేస్తే ఏమో కాంట్రా పాజిటివ్ వస్తుంది. బేసిక్ కండిషన్ నెగేషన్ అప్లై చేస్తే ఇన్వర్స్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్. బేసిక్ కండిషన్ ఇన్వర్స్కి లింక్ ఉంది అండ్ కాన్వర్స్కి కాంట్రా పాజిటివ్కి లింక్ ఉంది. దట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో డిఫైన్ కాన్వర్స్ కాంట్రా పాజిటివ్ ఇన్వర్స్ అన్నారంటే జస్ట్ ఈ మ్యాటర్ నోట్ చేసుకుంటే ఇట్స్ ఎనఫ్. కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు, లాస్ట్లో మీకు స్క్రీన్ షాట్ ఉంటుంది. సో అదే సేమ్ మ్యాటర్ ఎగ్జామ్ రాసుకోండి విత్ ఎగ్జాంపుల్, ఈజీగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఐ హోప్ ఈ క్లాస్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా మిగతా ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్డర్గా మనం అసెస్ చేద్దాం. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.